వీడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, వద్దని చెప్పు. చెప్పు. టెన్షన్ 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 తట్టుకోలేకపోతున్నాను. బాబాయ్ చెప్పు, నేను ఎవరిని నరకాలి? ఎవరిని నరకాలి? ఏంటి నరికేది? చెప్పు. అక్కడికి వెళ్తే చుట్టూ గన్లెట్టి ఒళ్ళంతా జల్లిస్తారు. నాలాగా నరకడానికి ఆయనేమి ఒంటి సొంటి కొమ్ము కాదు, సీఎం. సీఎమ్మా? బాబాయ్ అనవసరంగా అరవకు, నా ఇల్లు కూలిపోతుంది. అరే సాంబా, వాడు నాకు చేసిన అన్యాయం నువ్వు వింటే నా గుండె ఎంత మండిపోతుందో నీకే అర్థమవుతుంది. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ లింగం గాడు పిఏగా ఉండేవాడు. వాడు నా స్నేహితుడు అనుకున్నాను, కానీ వాడు నా పక్కలో బల్లెమవుతాడని కలలో కూడా అనుకోలేదు. ఒక పబ్లిక్ మీటింగ్ లో నాకు చీటింగ్ జరిగిందిరా. ఆ రోజు ఆ మీటింగ్ లో నేనే సీఎం అయితే 24 గంటలు 24 అవర్స్ లో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేసేసి వాళ్ళ కళ్ళ కొట్టొచ్చేలా చూస్తాను అంతే. ఆ మాటలతో నా మెంటల్ కండిషన్ దెబ్బతిని ఓ పిచ్చి కండిషన్ పెట్టాను. ఒక 24 గంటల పాటు సీఎం గా ఉండు, ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తావో నేను కూడా చూస్తా. ఒక రోజులో ఏం పీకుతాడు అనుకున్నాను, వాడు నన్నే పీకేశాడు సాంబా. నా చిన్నప్పటి నుంచి నువ్వు నా స్నేహితుడు కనుక నేను క్షమించి వదిలేస్తున్నాను. నా దగ్గర పిఏగా పడుండు. ఆనాటి నుంచి నా గుండెల్లో అగ్ని పర్వతం రగులుతూనే ఉంది. ఏ నాటికైనా మళ్ళీ నా పదవి నాకు కావాలన్న పట్టుదల పెరుగుతూనే ఉంది. ఈ రగలే జ్వాల ఆగదు సాంబా, ఆగదు. బాబాయ్ బాబాయ్ బాబాయ్. మావా, ఇప్పుడు నాకు గట్టి నమ్మకం కలిగింది. ఈడు నీ పగ తీరుస్తాడు. ఎట్లా చెప్పగలుగుతున్నావు అల్లుడు? ఈడరిస్తే చాలు ఆడు పోతాడు. బాబాయ్ ఇప్పుడే సీఎం దగ్గరికి వెళ్తా, చిటికేసి టైం చెప్తా. వాడంతట వాడే ఆ సీఎం పదవికి రాజీనామా చేసి నీ కాళ్ల మీద పడేలా చేస్తా. బాబాయ్ నాకు మెంటలెక్కిపోతుంది, బాబాయ్ మెంటలెక్కిపోతుంది. నిన్ను సీఎం ని చేసేదాకా ఈ మెంటల్ తగ్గదు, మెంటల్ తగ్గదు. వస్తా 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 వస్తా. డౌట్ లేదు, వీడికి మెంటలే. సాంబా ఒక్కసారి తొడకొట్టు కన్నా. తొడకొట్టు, కొట్రా కన్నా, కొట్రా, కొట్టు కొట్టు కొట్టు. అబ్బా, నీ తప్పేం లేదు, నువ్వు వెళ్ళరా కన్నా. లింగం లింగం లింగం. ఎవరో ఎవరా నువ్వు? మా తాతకు మనవణ్ణి, మా నాన్నకు కొడుకుని, మా బాబాయికి అన్న కొడుకుని. నీ పేళ్ళానికి మొగుడివి. ఇలా మనవడివి కొడుకు మొగుడివి తప్ప నీకంటూ పేరే లేదా? నా పేరు చెప్తే తట్టుకునే శక్తి నీ గుండెకుందా? అంత నికృష్టంగా ఉంటుందా నీ పేరు? పచ్చ రంగు నడుగురా చెబుతుంది నా పేరు, పసుపు జెండా నడుగురా చెబుతుంది నా పేరు. తెలుగు భాష నడుగు, తెలుగు జాతి నడుగు, తెలుగు నేల నడుగు, తెలుగు తల్లి నడుగు, గాలి నడుగు, నీటి నడుగు, నిప్పు నడుగు, నింగి నడుగు, నేల నడుగు, పల్లెసీమ నడుగు, పట్టణాల నడుగు, నిలువెల్లా వణికిన న్యూఢిల్లీ గద్ద నడుగురా చెబుతుంది నా పేరు. ఎవరినన్నా అడిగి తెలుసుకోవడమే తప్ప నీ పేరు నీది వెళ్తాంటావు. అంత గొప్ప పేరు అయి ఉంటే అది నీదే ఉండదులే, ఎవరితో తగిలించుకొని ఉంటావు. అవసరం ఉన్నా లేకపోయినా రంకెలేసే సినిమా విలన్ లాగా రంకెలేస్తున్నావు. ఏం కావాలా నీకు? ఈ పదవి కావాలి. ఏ మనిషిని వెన్నుపోటు పొడిచి నువ్వు ఈ పదవిలోకి వచ్చావో ఆ మనిషి కాళ్ల మీద పడి నీ తప్పొప్పుకోవాలి, నీ పదవి వదులుకోవాలి. అదే సంగతి. అయితే ఆ పిఏ గాడు పంపిన కిరాయి రావుడు అనమాట. నువ్వు వదులుకోపోతే ఏం చేస్తా? బాబాయ్ బాబాయ్ బాబాయ్. బాబో, ముందు అరుపుల ఆపరా, నీకు దండం పెడతాను. నాకేం కాదు, నాకు ఇలాంటివి అలవాటే. కానీ నువ్వే చిన్న కుర్రాడు, గుండె ఆగిపోగలదు. రే వదులుకో వదులుకో, నీ పద వదులుకో. టెన్షన్ టెన్షన్ టెన్షన్
తట్టుకోలేకపోతున్నాను. నేనేం చేస్తానో నాకే తెలీదు, దేంతో నరుకుతానో నాకే తెలీదు. ఏంట్రా, ఎందుకురా నీకు ఈ పదవి? నువ్వేమన్నా జనంలోకి వెళ్ళావా? నోట్లు పంచావా? ఓట్లు కొన్నావా? దొంగసారా పోయించావా? దొంగ ఓట్లు వేయించావా? ఇవేవి చెయ్యకుండా ఎందుకురా నీకు ఈ పదవి? అరే నువ్వు సాయి కుమార్ సినిమాలు ఎక్కువ చూస్తా ఉంటావు ఏంట్రా? నీకు చాలా ఎక్కువ డైలాగులు నేర్పించి పంపాడు ఆ రాజనాల్ గడు. చూడు, నా సంగతి నీకు తెలియదు. నేను గనక చిటికి వేసానంటే నీ శాల్తీయేలు వేసిపోద్ది. నన్ను లేపడానికి నీ చిటికే చాలదురా, కానీ నేను చిటికేశానంటే పెద్ద పెద్ద సుమోలే లేస్తాయి. అబ్బా, ఏదో ఒకసారి వేయమ్మా చూద్దాం. చూస్తావా? ఆ. రేయ్, వెళ్ళి చూసుకోరా ఎన్ని సుమోలు లేచాయో. రేయ్, నీకు సాయంత్రం దాకా టైం ఇస్తున్నా. సూర్యుడు అస్తమించడం, నువ్వు రాజీనామా చేయడం రెండు ఒకేసారి జరగాలి. తేడా వచ్చిందో గుర్తుపెట్టుకో. సాయంత్రం సూర్యాస్తమయం వస్తా. వయసులో చిన్నోడైనా అదరగొట్టాడయ్యో. వాడు నాకు భలే నచ్చాడయ్యా. బావా, మరిది ఓ పని చేద్దాం బావా. ఏంటి మరిది? ప్రెస్ మీట్ పెడదాం బావా. ఎందుకు? నీ రాజీనామాకి. మక్కలేదు అంతాను. ఇల్లుగాలి ఒకడు ఎడుతుంటే చూరులో చుట్టకాల్సిపోయాడు అంటే నీలాంటోడు. మరి నువ్వు నా బామతి కదరా, పక్కన బల్యానివి. ఎక్కడ నా సీఎం పది పోద్దని నేను ఎడుతుంటే మధ్యలో నీ పీకుడేంటి? నిజమేలే బావా, ప్రెస్ మీట్ వద్దు, అవును. పబ్లిక్ అయిపోద్ది. అవును సైలెంట్ గా రాజీనామా చేసేది. అవును. నువ్వు రెడీ? అబ్బో, ఏమయ్యా నిన్నే అట్టా ముండ మోపల ముసుగేసి కూర్చుంటే ఎట్టా? ఏదో ఒకటి చెయ్యే. ఏమి చేయలేక కదా ఇలా ముసుగేసి కూకున్నాను. ఆ? ఆడికి జనం ఫాలోయింగ్ కంటే బాంబులు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయన కదిలిస్తే ఆడే సీఎం ఎలా ఉన్నాడు. మరేం చేస్తా? బావా, ఇదిగో పెన్ను పేపరు. అద్దానికిరా. రాజీనామా చేయడానికి అక్క. ఆ? అబ్బాయి అంత చెప్పెళ్ళిన తర్వాత కూడా చేయకపోతే ఫీల్ అవడో? ఆడేమో కాని రే, ముందు నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నట్టుంది. అవును బావా, చాలా ఫీల్ అవుతున్నాను. నీ- అబ్బో. బావా. ఏయ్, నేను చంపేస్తాను. నిన్ను చంపే. బావా, ఏందయ్యా ఆళ్ళకి మధ్యలో పడ్డట్టు ఆ బొడ్డోని ఏం చేయలేక నా తమ్ముడు ఎంట పడ్డావేంది? బావా, నా మాట విను బావా. వాడి మాట వినకపోతే చంపేస్తాడు బావా. ఆడు కాదురా, ముందు నేను నిన్ను చంపేస్తాను. ఎరా, నేను సన్యాసిలో కలిసిపోతే నీకు సంబరంగా ఉంటుందా? చిచి, వాళ్ళు కూడా నేను రానివారు బావా. అరే! నా రేంజ్ ఏంటో నీకు ఇంకా అర్థం కావట్లేదు. గేదెల దగ్గర పేడెత్తి వండి సీఎం లెవెల్కి ఎదిగాను. నా చేత రాజీనామా చేయించడం అంత తేలిక కాదురా. అరే, అసలు ఈ దేశంలో ఎక్కడైనా అడగ్గానే రాజీనామా చేసిన మంత్రిని చూసావరా? జనం రాజీనామా చేయమంటారు, మేం చెయ్యం. అడు దిగిపోమంటారు, మేం దిగం. ప్రయాణాలైనా ఇచ్చేస్తాం గాని పదవును మాత్రం వదులుకోరా. అరే ఏంట్రా బాబా, ఆవా, సంధి రోగం వచ్చిన చిన్నపిల్లలా అలా అయిపోయారు. ఏమైంది మీకు? ఏమయ్యో
మొన్న నీ చిటికి దెబ్బకే షేకింగ్ అయిపోయాం. మళ్ళీ ఇలా జలుబు చేసిన కుక్కలా గురకేటి గొడ్డలేటి. ఏయ్, రాజీనామా చేసావా? చేయలా. ఏ అబే ఉత్తినే చిన్న పని ఉండి. అమ్మా మా బావని గొడ్డలతో చంపడం ఎందుకు? కంటి చూపుతో చంపేలేవా? నిన్ను చంపేస్తా. అమ్మో వద్దు. ఆ! అయ్యా బాబోయ్, ఇన్ని సంవత్సరాల నుంచి మా బావే డేర్ చేయలేదు, ఈడు కొట్టేశాడేంటి? ఏందో ఎట్టు కొట్టినా నేనేం చేసినా? సారీ ఆంటీ, నా ముందెవరన్నా ఇలా వంగుంటే చేసే పని కూడా ఆపేసి ఇలా కొట్టాలనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఏయ్! ఆ! అక్క, నువ్వు వాడు వెనకాలే వెళ్ళు. ఆ సాంబాగాడు కళ్ళెర చేసి బావన్ నరగడానికి గొడ్డలు ఎత్తినప్పుడల్లా నువ్వు ఇప్పుడు చేసావే అదే చెయ్యి. నీ మాంగళ్యం నీకు దక్కుద్ది. అంతేనా? మ్మ్. అట్నే అట్నే అని పందిరి గుంజలా నిలబట్టం కాదు, ఎల్లు. వెళ్తానులే. అమ్మో సెక్యూరిటీ సెక్యూరిటీ. అబ్బో. అమ్మో వాడిని అప్పుడేనని నేనే చెప్పేస్తాడు. కాకపోతే అయ్ బాబా, చెప్పండి కానీ. ఇదేంట్రా బామ్మది ఇది వంగానే ఆ ఆడాగిపోయాడు. వీక్నెస్ కనిపెట్టేశాం బావా. అయ్య బాబోయ్. ఏయ్! అక్క, వాడు కళ్ళెర చేసి కత్తి ఎత్తినప్పుడల్లా నువ్వు ఇప్పుడు చేసావు చూడు, అలాగే చెయ్యి. అప్పుడే నీ మంగళసూత్రాలు నీకు దక్కుతాయి. తప్పదంట. లేకపోతే నీ మంగళసూత్రాలు తెగుతాయి. అబ్బే, దీర్ఘ మంగళీ భవ. అమ్మో ఓ, అమ్మో ఏయ్! వీడు నిలలేడు. అదరా! ఆ, ఆ. ఆగో ఆగో ఆగో! ఎవడెవరా నీవు? నీ పాలిట యముణ్ణి. ప్రభు, బాలయ్య ముందు చాలా అందంగా ఉన్నాడు. బాలక, నిన్ను చూచుచుండ మాకు బహుముచ్చటగా ఉన్నది. ఆ? నీలో స్వర్గమున విశ్రమించుచున్న మా ఆత్మబంధు పోలికలు చాలా ఉన్నవి. నిన్ను దండించుటకు మాకు మనస్కరించటలేదు. వెడలిపొమ్ము. ఏయ్! ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? నేను తొడగడితే ఆకాశంలో మెరుపులొస్తాయి. ఆ సౌండ్కే గుండెలాగిపోతాయి. ఆ? బాలక, కడు విచిత్రంగా ఉన్నదే. ఆ తొడలో గల ప్రత్యేకత ఏమి? ఆ తొడకు మెరుపులకు గల లింకు ఏమి? చిత్రగుప్త, ఆ. నీ వాగుము. ఉమ్. ఏది బాలక, ఒక్కసారి నీ తొడగొట్టుము. ఆ. ఏయ్! 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 మాకేమీనూ కాలేదే. తొడగొట్టినచో ఇంకా శబ్దము రావాలిను. మేము చూపించదము, చూడుము. ఆ. బాలక, ఒక పరి నీ కాలెత్తుము. మ్మ్. యముండా! ఏయ్! ఆ, శబాష్ బాబు శబాష్. ఏంట్రా సిటికేసి సుమోలు లేపేస్తావా? నాతో పెట్టుకుంటే ఇంతేనరా రే, వల్లకాట్లో పండ పెడతా. ఫినిష్. ఇప్పుడే అందిన వార్త. నేటి ఉదయం 7 గంటలకు పోలీస్ ఎన్కౌంటర్లో
మాఫియా డాన్ పండా సోదరుడు ఎండా మృతి చెందాడు. హైదరాబాద్ పరిసరాల్లో నా తమ్ముడిని చంపుతావురా? నా తమ్ముడిని చంపినందుకు ఈ రాష్ట్రంలో ప్రళయాన్ని సృష్టిస్తా. ఏ ఒక్కరికి మనశ్శాంతి లేకుండా చేస్తా. మీ సీఎం ని చంపుతా. సీఎం ఫోన్ అంతలా మోగుతుంటే అదేదో డ్యూయట్ సాంగ్ వింటున్నట్టు అలా ఎంట ఊకుంటావేంటి? ఓంది హలో, సీఎం ఉన్నాడా? నేనే. చెప్పండి, మీరెవరు? బద్మాష్ పండా. ఓహో, మీ పేరు బద్మాష్ పండానా? లుచ్చా బచ్చా బేవకూఫ్ సాలే. చాలే చాలే, ఒక్క నిమిషం. బావా, నిన్ను ఫోన్లో ఎవరో పిలుస్తున్నారు బావా. ఏంటో అనుకున్నాను గానీ నీకు చాలా పేర్లున్నాయి బావా. మాట్లాడుకో. అటేపెవరో? పండా పండా పండు. ఏం పండు బాబు? మామిడి పండువా, గన్నేరు పండువా? మాఫియా పండా. ఓ, మాఫియా పండువా? పండా నువ్వా? నేనే నేనే. సీఎం, ఆ ఏసీపీ రామచంద్ర నా తమ్ముడు చంపాడు. ఇన్నాను పండా, అందుకే పొద్దుటే 3 సెకండ్ల మౌనం కూడా పాటించేశాను. నాకు కావాల్సింది నీ మౌనం కాదురా, నీ ప్రాణం నేను తీసుకుంటా. నీ ప్రాణం నేను తీసుకుంటా సీఎం. నీ పోలీసు బలగంతో ఆ ఏసీపీ రామచంద్ర గారితో నా తమ్ముడిని చంపించావు. అందుకే ముందు నిన్ను చంపుతా, ఆ తర్వాత ఆ ఏసీపీ గాడిని చంపుతా. చంపుతా 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 చంపుతా. సీఎం, దిస్ ఇస్ పండా వార్నింగ్. బావా బావా బావా, ఏంటి బావా వణుకుతున్నావు? ఏం జరిగింది? ఈ 24 గంటల్లో జరుగుద్ది. ఏం జరుగుద్ది? పండగాడు నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేయాలి? బావా, చక్కగా కాళ్ళు చేతులు ఊపుకుంటూ సీఎం సీట్ లో కూర్చోక ఎందుకు బావా పండగడితో పెట్టుకున్నావు? నేనే పండగాడు, మీరు రండి మీద పెట్టుకుంటాను, నన్ను చంపుతానని పిలిపించుకున్నాను. ఊరుకోరా, ఆడే ఫోన్ చేశాడు, ఆడే చంపుతానంటున్నాడు, ఆడే వస్తానంటున్నాడు. బావా, నాకేదో భయం భయంగా ఉంది బావా. నా కోసం నువ్వు భయపడుతున్నావా? ఎంత మంచి మనసురా నీది. అబ్బా, నీ గురించి కాదు బావా, నీ పక్కనున్న నన్ను కూడా లేపేస్తారు కదా. అంటే నేను పోయినా పర్వాలేదన్నమాట. అబ్బా, టైం వస్తే ఎవరైనా పోవాల్సిందే కదా. అంతేలే బావా, మనకి సెక్యూరిటీ ఏంటి బావా? సెక్యూరిటీయా? సెక్యూరిటీయే సెక్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీ. ఒరే, ఆ పండగాడు నన్ను చంపుతానంటున్నాడు రా. ఓకే సార్. చంపుతానంటుంది పండగాడు రా. పండానా? అంతలా అరవకు. ఎల్లు. ఓకే సార్. గుమ్మం దగ్గర కాపలాగాయి. ఓకే సార్. ఎవరిని లోపలికి రా నీకు. ఓకే సార్. ఎవడొస్తే వాడిని కాల్చి పరి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. అంటావా? సార్, నాకు ఈరోజు సెలవు కావాలి సార్. అవును సార్, నా పెళ్ళాం బిడ్డలు చూడాలని సార్. అరే సార్, ఏదోసారి దాన్ని లేవు. ఎందుకు సార్? నువ్వు చెబుతా. ఎందుకనండి? అరే, దీన్ని ఎలా నొక్కాలో ఒకసారి చూపిస్తావా? ఎందుకు సార్? ఏం లేదు, నీ మీద ట్రై చేసి తర్వాత ఆడిని కాల్చి పారేద్దామని. సార్, అంత పని చేయగలను సార్. మరెళ్ళి గుమ్మం దగ్గర నుంచో. ఓకే సార్. ఓ, ఓకే సార్. బావా, ఆ, నాదో ఐడియా. నీకు ఐడియా? నిన్ను సీఎం చేసిన బావా. నా టైం బ్యాడ్లే, చెప్పు. ఆ పండగని ఎదుర్కోవాలంటే ఒక్కడే ఒకడు ఉన్నాడు బావా. ఎవడాడు? ఏసీపీ రామచంద్ర, ఘర్షణ రామచంద్ర. చిటిటిన్ 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 చిటిటిన్. ఈ ఏసీపీ ఏడ్రా ఇంకా రాడు? పెళ్ళంతో పాటలు పాడుకుంటున్నాడేమో బావా. ఏంటి? మనోడికి డ్యూటీ టైంలో డ్యూయట్లు పాడుకునే అలవాటు ఉందిలే. మరి అలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎలా అయ్యాడ్రా? చెబుతా, మొన్న మధ్యన ఏసీపీ పెళ్ళాన్ని ఆ పండగ ఎత్తుకెళ్ళిపోయాడు.